హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అల్లం పచ్చడి చేసుకుందామండి. ఇడ్లీ దోశలోకి తినడానికి బాగుంటుందని మార్నింగే పచ్చడి చేస్తున్నాను అనమాట. ముందుగా ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం సన్నగా తురుముకోవాలి. ఈ అల్లం ముక్కలు వేగినాక వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే బండిలో ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాం. ఇందులోనే ఇట్లా అల్లం కూడా పెడితే కొంచెం తడి ఏమైనా ఉంటే పోతుందండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇలా పొడి చేసేసుకున్నాం. ఇప్పుడు వేయించి ఆరబెట్టుకున్న ఈ అల్లం ముక్కలు కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. అన్నీ కలిపి వేసేసుకోవచ్చు, కాకపోతే నేను ఈ అల్లం ముక్కలు విడిగా వేస్తున్నాను. ఇది వేగేటప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసేసుకుందామండి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి ఆరిన తర్వాత వీటిని కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఈ ఎండుమిరపకాయలు, చింతపండు ఇలా మిక్సీ పట్టేసుకున్నామండి. నా పెద్ద జారు కొంచెం ప్రాబ్లం చేస్తుంది, అందుకని విడివిడిగా పడుతున్నాను అన్నీ. ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. అన్నీ ఇలా కలిపేసుకొని మిక్సీ చేసేసుకున్నామండి. ఇట్లా పొడిపొడిలాడుతుంది కదా, ఇది మనం మెత్తగా రావాలంటే వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇందులో చన్నీళ్ళు పోయొద్దండి, వేడి నీళ్ళు పోసుకుంటే పచ్చడి నిల్వ ఉంటుంది. ఇప్పుడు అన్నీ కలిపి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు పోసుకొని మిక్సీ చేస్తే ఇట్లా వచ్చింది కదండి. ఇందులో ఈ బెల్లాన్ని తురిమేసి కలుపుకుందాం. ఇప్పుడు ఈ తురిమిన బెల్లాన్ని మనం అన్నీ మిక్సీ చేసుకున్న మిశ్రమం ఉంది కదండి, అందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. బెల్లం మీ టేస్ట్ని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే కొంచెం తీపిగానే ఇష్టపడతారు, అందుకని బెల్లం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ మిక్సీ వేసేసుకుందాం. అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో తిరగమాత పెట్టేసుకుందాం. ఇక్కడ తిరగమాత పెట్టేసుకుందామండి. ఆయిల్ వేసుకొని అందులో తిరగమాత దించులన్నీ వేసేసుకొని, మీకు ఈ వీడియోలో కొంచెం ఆవిరి వచ్చినట్టుగా అనిపిస్తుందేమోనండి. పక్కనే ఇడ్లీ కుక్కర్ ఉందన్నమాట, అది కొద్దిగా ఆవిరి వస్తుంది. తిరగమాత కాగిన తర్వాత వేసేసుకుంటే అల్లం పచ్చడి రెడీ అయిపోద్దండి. ఇలా తిరగమాతగా అయిపోతుందండి. నేను వీడియోలు ఏవి పని కట్టుకొని యూట్యూబ్ కోసం చేసి రెడీ అయ్యి చక్కగా పెట్టినవి కాదండి. నేను మా ఇంట్లోకి ఏమైతే తయారు చేస్తానో మీతో అదే పంచుకుంటున్నాను. కొంచెం అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదండి. అందరిలా రెడీ అయ్యి వీడియోలు చేయడానికి నాకు అంత హెల్త్ లేదండి. అందుకే ఉన్న దాంట్లోనే ఏదో సరదాగా ఇట్లా నేను చేసే పనినే మీకు చూపించాలనుకుంటున్నాను. తిరగమాత రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఈ పచ్చడిలో కలిపేసుకుందాం. ఇంతేనండి, అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఇన్స్టెంట్గా టిఫిన్లో తయారు చేసుకోవచ్చు అండి. ఇడ్లీ దోశల్లో చాలా బాగుంటుంది, పెసరట్లు కూడా చాలా బాగుంటుందండి. ఎండుమిరపకాయలకు బదులు పచ్చిమిర్చి వేసి కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.